హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు యోయో టీవీ. మనసున మనసే అల్లుకున్న ప్రేమానుబంధాల దాంపత్య జీవన భేదం, జంటగా ముడిపడిన హృదయాల అంతరంగాలను తెలిపే ప్రయత్నమే ఈ శ్రీమతి ఒక బహుమతి. మరి ఈరోజు మన శ్రీమతి ఒక బహుమతిలో కుమారితో ఎవరున్నారో తెలుసా? ఒక అందమైన కపుల్, బ్యూటిఫుల్ కపుల్. మరి వారు ఎవరు అంటే నేనే నా నేనే అనే పాటతో సంచలనాన్ని సృష్టించిన, అందరికీ కూడా నేనే దీపునే అనిపించిన స్టైలిష్ సింగర్ దీపు గారు అండ్ అలాగే వాళ్ళ వైఫ్ బ్యూటిఫుల్ అండ్ అలాగే క్యూట్ స్వాతి. వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ దీపు గారు. హాయ్ స్వాతి గారు. హాయ్ కుమారి గారు. ఫైన్, థ్యాంక్ యూ. చాలా చాలా బాగున్నాయి. ఇన్ఫాక్ట్ మీ ఇద్దరిని ఇలా చూడడం కూడా చాలా బాగుంది, కలర్ఫుల్గా. సో దీపు గారు, ఇన్ఫాక్ట్ మీ గురించి మా వ్యూయర్స్కి చెప్పక్కర్లేదు, చాలా చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ పాడారు, బోల్డెడ్ అని సాంగ్స్. అసలు సింగింగ్ అనేది మీరు చిన్నప్పటి నుంచే మీరు అలా అలా పాటలు పాడుతూ ఉండేవాళ్ళ, లేకపోతే మధ్యలో సడన్గా వచ్చింది? నేను చిన్నప్పటి నుంచే పాడుతున్నాను, అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పాడుతున్నాను. టీవీలో ఏది వస్తే అది పాడుతూ ఉండేవాడిని. మరి మీకు ఇష్టమైన సాంగ్, చిన్నప్పుడు మీకు బాగా నచ్చిన సాంగ్ ఏదైనా ఉందా? చిన్నప్పుడు నేను ఫీమేల్ అమ్మాయి వాయిస్ ఉండేది నాకు. సో అప్పుడు ఈ సాంగ్ పాడేవాడిని ఎక్కువ. తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలా గొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు. ఈ సాంగ్ ఎక్కువ పాడేవాడిని చిన్నప్పుడు, అలా వింటూ ఉండేవాడిని ఎక్కువ. అప్పట్లో బాంబే సాంగ్స్, కన్నానులే, ఇవన్నీ ముక్కాల, ఇవన్నీ సాంగ్స్ రెగ్యులర్గా బాగా కంఠస్థం, దొంగ దొంగ సాంగ్స్ అవన్నీ బాగా కంఠస్థం వచ్చేవి అనమాట. మరి అసలు చిన్నప్పుడు మరి కాలేజ్ డేస్లో పార్టిసిపేట్ చేయడము, లేకపోతే ఇలాంటివి ఏమైనా కాంపిటీషన్స్లో? కాలేజ్ డేస్లో కాదు, స్కూల్ డేస్ నుంచి నేను కాంపిటీషన్ స్టార్ట్ చేశాను. మా ఫాదర్ తీసుకెళ్లేవారు నన్ను. ఇక్కడ పేపర్లో యాడ్ వచ్చేది అనమాట, సినిమా పాటల పోటీలు, లలిత సంగీత పాటల పోటీలు అని వచ్చేది. సో దానికి తీసుకెళ్లేవాళ్ళు మా డాడీ. సో అక్కడ వెళ్ళి కంపల్సరీ నేను ప్రైజ్ వచ్చేలాగా, కంపల్సరీ ప్రైజ్ రావాలని ఒక ఇంటెన్షన్తో వెళ్ళేవాడిని. వెళ్ళి ప్రైజ్ తీసుకుని వచ్చేవాడిని. సూపర్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాడీ ప్రోత్సాహం ఇదంతా? మా డాడీ చాలా ఎంకరేజ్మెంట్ చేస్తారు. అంటే సంగీతం పాటలు ఉంటారు, సంగీతం కూడా నేర్చుకున్నారా? యా, నేను 5th క్లాస్లో బేసిక్గా 5th క్లాస్ నుంచే పాడుతున్నాను అనమాట. నేను అప్పుడే మా చుట్టాలు వినేసి వీడు బాగా పాడుతున్న సంగీతం నేర్పించండి అని సజెస్ట్ చేశారనమాట. సో అప్పటి నుంచే మా పేరెంట్స్ నన్ను ఒక జ్ఞాన సరస్వతి పబ్లిక్ స్కూల్ అని ఒక స్కూల్లో రవిశంకర్ గారు అనే మాస్టర్ దగ్గర నన్ను జాయిన్ చేశారు. సో అక్కడ నా బేసిక్ స్టార్ట్ అయ్యాయి. ఫ్యామిలీ అంటే ఓన్లీ డాడ్, మామ్ అండి, మీకు ఎవరైనా సిబ్లింగ్స్? అన్నయ్య, అక్క, నేనే చిన్న ఇంట్లో. సో బాగా ముద్దనమాట. చాలానా? సో స్వాతి గారు చెప్పాలి మీ గురించి, అంటే మీ ఫ్యామిలీ గురించి. యా, మేము యాక్చువల్గా ముగ్గురు సిస్టర్సే, ఎవరు బాయ్స్ లేరు, బాయ్ టైప్స్ నేనే. సో మీరెన్నో, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్? నేను సెకండ్. నాకు ఒక అక్క, ఒక చెల్లి. అక్కకి పెళ్ళైపోయింది, తను ఇప్పుడు జర్మనీ, డెన్మార్క్లో ఉంటుంది. మా బావ తను పిహెచ్డి చేస్తున్నాడు, ఇప్పుడే జాబ్ కని డెన్మార్క్ షిఫ్ట్ అయ్యారు. చెల్లి హెచ్ఎస్బిసి బ్యాంక్లో వర్క్ చేస్తుంది. దీపు గారు, యాక్చువల్లీ మీరు అన్నట్టుగా మీరు సంగీతం నేర్చుకుంటున్నారు. మీరు 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేశారన్నారు కదా సంగీతం నేర్చుకోవడం. సో ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? అసలు ఈ ఇండస్ట్రీలోకి ఎలా అడుగు పెట్టారు? ఎవరి ద్వారా అడుగు పెట్టారు? ఏంటి అసలు ఇదంతా? ఎవరి ద్వారా అంటే బేసిక్గా నేను రామాచారి సార్ స్టూడెంట్ అండి. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అని ఒక అకాడమీ ఉంది. సో దాంట్లో నేను చిన్నప్పటి నుంచి ట్రైన్ అయ్యాను. అట్ ద సేమ్ టైం వైజర్ సుబ్రహ్మణ్యం గారని, ఆయన మా కర్ణాటక సంగీత మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ టీచర్. సో ఆయన దగ్గర పక్కాగా కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. సో ఈ నేర్చుకునే ప్రాసెస్లోనే నాకు, అంటే చిన్నప్పుడు రికార్డింగ్స్ వచ్చేవాను, అంటే డివోషనల్ క్యాసెట్స్ అవి ఇవి పాడేవాడిని అనమాట. శ్రీరామదాసు సినిమా కోసం కర్ణాటక సంగీతం నేర్చుకున్న పిల్లలు కావాలని కీరవాణి గారు కబుర్ చేస్తే, మా రామాచారి సార్ దగ్గర నుంచి మా గురుగారి దగ్గరికి వచ్చింది కాల్. అక్కడ నుంచి మేమందరం ఒక బ్యాచ్ వెళ్ళామన్నమాట, ఒక కోరస్ పాడడానికి. కోరస్, సో శ్రీరామదాసులో మీరు విన్న కోరస్ అంతా మేము పాడిందే. సో అట్లా నాకు ఫస్ట్ కోరస్ ఎంట్రీ అయింది. సోలో వచ్చి నేను 10th క్లాస్ అనే సినిమాలో, అంటే నేను డివోషనల్ సాంగ్స్ పాడుతూ ఉండేవాడిని చెప్పాను కదా, అక్కడ నా వాయిస్ విన్నారన్నమాట. విని మిక్కీ జేమేర్ గారు
నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు 10th క్లాస్ అనే సినిమాలో. 10th క్లాస్ జాబిలికి తెలియదు లేరని ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ నాకు ఫస్ట్ నేను థియేటర్లో నేను విన్న పాట. సో థియేటర్లో విన్న పాట, మీరు పాడిన పాట. సో వన్స్ మీరు పాడిన పాట అలాగా అంత పెద్ద స్క్రీన్ పైన చూస్తుంటే మీ ఫీలింగ్ ఏంటి? చాలా చాలా థ్రిల్లింగ్ గా ఉండేది. చాలా అసలు ఎగ్జైటింగ్. అసలు మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు మీరు పాడిన తర్వాత? వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడైనా అసలు మీరు ఇంత పెద్దగా ఎదుగుతారు, ఇంత ఫేమ్ క్రేజ్ వస్తుంది? అంటే బేసిక్ గా నాకు మ్యూజిక్ ఉన్న పిచ్చి చూసి వాళ్ళు ముందే గెస్ చేశారు వీళ్ళు సింగర్ అవుతాడు. బట్ అట్ ద సేమ్ టైం నన్ను కూడా స్టడీస్ లో కూడా నన్ను ఏమి ఎంకరేజ్ చేస్తున్నాను, స్టడీస్ చేయాలి, చదువుకోవాలని. అట్లనే చేశారు కాబట్టి నేను ఇప్పుడు బీటెక్ చేశాను. బీటెక్ కంప్లీట్ చేసి ఆ తర్వాత కూడా ఎంఎస్ చేసే ప్లాన్ ఉండే. బట్ నాకు అప్పటికే అవకాశాలు వచ్చేసాయి, నేను బిజీ అయిపోయాను ఇండస్ట్రీలో. సో మీరు పాడిన పాటలు అయితే నాకైతే ఇప్పుడు చాలా చాలా పాటలు పాడించుకోవాలని ఉంది. వీరైతే ఇప్పుడు మీరు ఫస్ట్ పాడిన పాట ఏదైనా, లేకపోతే మీకు బాగా ఇష్టమైన పాట ఏదైనా మాకోసం ఒకటి పాడితే. జాబిలికి తెలియదులేరా వెన్నెలలో తన విలువ, చీకటికే తెలుసునులేరా జాబిలిలో తొలి చలువా, వయసా తెలుసా ఎదలో తెగువ, తెలిసి అలుసా చెబితే వినవ, కనులే తెరచి మనసా కనవా, లేరా 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 ఊహల్లో ఉరికెయ్యాలా, రారా రారా సింగంలా చిందెయ్యాలా, ఊహల్లో ఉరికెయ్యాలా, రారా రారా. వావ్, సో స్వీట్, సూపర్ సూపర్. ఫస్ట్ సాంగ్ నాకు చాలా ఛాలెంజింగ్ సాంగ్ వచ్చింది. ఈ సాంగ్ చాలా టఫ్ పాడడం, అండ్ చరణం అయితే ఇంకా టఫ్ ఉంటుంది. ఈ సాంగ్ వింటే తెలుస్తుంది. అలా పీక్ లెవెల్ కి అలా వెళ్ళి మళ్ళీ డౌన్ కి. గ్రేట్ కంపోజింగ్ బై మిక్కీ జే మేయర్ గారు. ఆ సాంగ్ సూపర్ కంపోజిషన్. ఈ సినిమాతో ఒక మెమరీ, ఈ మూవీ రిలీజ్ అయిన రోజు టికెట్స్ దొరకలేదు యాక్చువల్గా. గుర్తుందా నీకేమైనా? కాదు మన టికెట్స్ దొరకలేదు. అయితే మేము బ్లాక్లో టికెట్స్ కొని వెళ్ళాము ఈ మూవీకి. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది కదా చూడాలని. ఇంకా అప్పటికి ఇంత ఫస్ట్ సాంగే కాబట్టి అంత ఫేమ్ కానీ అంత తెలియడం కానీ జరగలేదు. దీపు గారిని చూస్తే చాలా సైలెంట్గా, ఇన్నోసెంట్గా, నేను అసలు తలకై పైకెత్తి చూడను, నేను చదువుకుంటాను, తలకై పాటలు పాడతాను, వచ్చేస్తాను అంతే అంటారు. బట్ కట్ చేస్తే అసలు లవ్ మ్యారేజ్, పైగా అరేంజ్ మ్యారేజ్ కూడా కాదు. అసలు ఏంటి ఇదంతా, ఎలా స్టార్ట్ అయింది? ప్లీజ్. స్టార్ట్ అంటే మా ఎల్ఎంఏలోనే స్టార్ట్ అయింది, లిటిల్ మిషన్స్ అకాడమీ. అక్కడ స్టూడెంట్గా వచ్చిందనమాట తను. సో అదే, సో అక్కడే పరిచయం, చాలా రోజులు ఫ్రెండ్స్గా ఉన్నాము. తర్వాత ఇద్దరిని ఒకరికొకరు ఇష్టపడడం స్టార్ట్ చేసి అలా కంటిన్యూ అయింది అనమాట. మీరు మాకు అలా అని చెప్తే సరిపోదు, ఎలా అనేది చెప్పాలి. యాక్చువల్లీ పూసుకొచ్చినట్టు. యాక్చువల్లీ మీరు అన్నట్టుగా అంటే పరిచయం నుంచి ఫ్రెండ్షిప్ నుంచి లవ్, దాని తర్వాత పెళ్ళి, ఇవి చాలా జరిగినాయి కదా. అసలు బేసిక్గా అంతమంది స్టూడెంట్స్లో స్వాతి గారే ఎందుకు నచ్చారు? స్వాతి గారిని ఎందుకు లవ్ చేశారు? ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అసలు బేసిక్గా నేను చాలా అనలైజ్ చేస్తూ ఉంటాను అనమాట. చిన్నప్పటి నుంచి నాకు ఒకటి ఉంది. సో నాకు అంటే బెస్ట్ చూసిన అమ్మాయిలందరిలో షీ వాజ్ ది బెస్ట్ అనమాట. ఇప్పటికీ నేను తన బెస్ట్ అనే నేను మార్క్ ఇస్తాను. ఎందుకంటే స్వాతి గారికి ఇక్కడ అంతా పింక్ అయిపోతుంది. ఎందుకంటే షీఈస్ వెరీ వెరీ ప్యూర్ అట్ హార్ట్. తను ఏది మనసులో ఉంచుకోదు. నాలాగే, అంటే నేను కూడా ఏది మనసులో ఉంచుకొని డైరెక్ట్ చెప్పేస్తాను. వెరీ అంటే ఓపెన్ మైండెడ్ అండ్ ఎక్స్ప్రెసివ్, వెరీ ఎక్స్ప్రెసివ్. నేను అంత ఎక్స్ప్రెసివ్ కాదు. సో నా బదులు తను ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. ఇంతకీ లవ్ అన్న మీరు ఎక్స్ప్రెస్ చేశారా ఫస్ట్, లేకపోతే అట్టే ఎక్స్ప్రెస్ చేశారా? అంటే బేసిక్గా స్వాతి కొంచెం తొందర ఎక్కువ, తనే ఎక్స్ప్రెస్ చేసిందట. నాకు అర్థమైపోయింది. స్వాతి గారు మీరేం మాట్లాడరేంటి? అదే ఏం చెప్తాడా చూద్దాం, వెయిట్ చేద్దాం, దాని తర్వాత ఉంటుంది. తను ఏదో స్టోరీ ప్రిపేర్ అయ్యి వచ్చింటాడు కదా, చెప్తే దానికి అని ఊరుకుని ఉన్నా. ఓకే, అంటే మీరు చెప్పండి అయితే ఫస్ట్, నెక్స్ట్ నేను స్వాతి గారిని అడుగుతా. అంటే బేసిక్గా ప్రపోజ్ అంటే అట్లాంటి ప్రక్రియ ఏం జరగలేదండి. అంటే జరగడం అంటే జరిగింది, బట్ అండర్స్టాండింగ్ ఎక్కువ ఉండింది ఫస్ట్ నుంచి. అంటే అర్థమైపోయింది ఒకళ్ళకొకళ్ళకి, అర్థమైపోయింది. మేము we know each other, it is not just friendship అని అయితే అర్థమైంది. కానీ ప్రపోజ్ అంటే ఫ్రెండ్షిప్ కాదు అని ఏ విషయంలో అర్థమైంది? ఎలా అర్థమైంది? అంటే జస్ట్ ఒక ఫ్రెండ్తో ఉన్నట్టు అటాచ్మెంట్ కాకుండా మోర్ డీపర్గా, అంటే
ఏమైనా ఎమోషన్స్ తొందరగా అర్థం అవ్వడము, ఎక్కువ మోర్ పర్సనల్ కెరియర్స్ అవి డిస్కస్ చేసుకో. మేము కలిసినప్పుడు కూడా ముందు కూడా ఎప్పుడు డిస్కషన్స్ అన్నీ కెరియర్ గురించి, దీపు సింగింగ్ గురించి. ఈజ్ వెరీ 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 ఫోకస్డ్ సిన్స్ దెన్. నేను నాకు యాజ్ అ ఫ్రెండ్గా నాకు తెలిసి దీపు ఇప్పటికి ఒక 12 years బ్యాక్ నుంచి తెలుసు, అంటే మా పెళ్ళికి 10 years బ్యాక్ నుంచి. సో అప్పటి నుంచి ఈజ్ వెరీ వెరీ ఫోకస్డ్. తనకు తెలుసు తన మ్యూజిక్లో మాత్రమే ఉండాలనుకుంటున్నాడని. అండ్ ఈజ్ వెరీ పర్టిక్యులర్. తను జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఏది హీ నెవర్ వాంటెడ్ టు, బికాస్ హీ లవ్స్ మ్యూజిక్ సో మచ్. పొద్దున్న లేచిన దగ్గర నుంచి లాస్ట్ మూమెంట్ వరకు ద ఓన్లీ థింగ్ దట్ హీ డస్ ఇస్ మ్యూజిక్. నిన్న నైట్ కూడా ఇన్ఫ్యాక్ట్ మేము మార్నింగ్ కొంచెం వీఆర్ యాక్చువల్లీ వెరీ లేజీ. సో పొద్దున తొందరగా లేచే ప్రాసెస్ ఈ మధ్య స్టార్ట్ చేశాము. సో నిన్న నైట్ కూడా లాస్ట్ పడుకునే ముందు తను చేసిన పనే గిటార్ వాయించుకోవడం. ఐ స్లెప్ట్ బట్ గిటార్ ఈజ్ జస్ట్ లెర్నింగ్ లిటిల్. తనకి ఇష్టం అందుకని నేర్చుకుంటున్నాడు. బట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ టు మ్యూజిక్ సంథింగ్ ఆర్ ద అదర్ థింగ్. అంటే సింగింగ్ చేస్తాడు అండ్ హీ లైక్స్ కూర్చుని ఎప్పుడైనా ఎవరైనా గుడ్ మ్యూజిక్ చేస్తే హీ అడ్మైర్స్ ఇట్ సో మచ్. ఆ ఒక చిన్న ఇంట్రెస్ట్ తనకి, అది చాలా బాగుంటుంది. తన టేస్ట్ ఆఫ్ మ్యూజిక్ ఈజ్ సో గుడ్. కరెక్టే దీపి గారు మీరు అన్నది. స్వాతి గారు బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు, ఎక్స్ప్రెస్. కానీ నాకు ఒక డౌట్, ఎట్లాగా ఒకళ్ళు ఎక్స్ప్రెస్ చేసి ఇంకొకళ్ళు ఎక్స్ప్రెస్ చేయకపోతే చాలా ప్రాబ్లం. థ్యాంక్ యూ, అట్లీస్ట్ సంబడి అండర్స్టూడ్ మై ప్రాబ్లం. సో హీస్ ఎక్స్ప్రెసివ్. అంటే అందరి ముందర చేయడు కానీ నాతో అన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు, ఎవ్రీథింగ్. అందరితో ఉండడు అంత ఎక్స్ప్రెసివ్గా. బట్ నాకు అన్ని తన షేడ్స్, ఆల్ షేడ్స్ ఆఫ్ దీపు నాకు తెలుసు. కోపం చాలా రేర్గా వస్తుంది కోపం, కానీ వస్తే చాలా స్ట్రాంగ్గా వస్తుంది. బట్ ఇప్పుడు దీపు గారు, ఇప్పుడు మీకు కూడా ఇంకొక టాస్క్ ఇప్పుడు నేను ఇవ్వబోతున్నాను. స్వాతి గారు ఇప్పటి వరకు దీపు అని నేను ఇంకా క్వశ్చన్ కూడా వేసాను వేరేది, ఇప్పటి వరకు నాన్ స్టాప్గా చెప్తూనే ఉన్నారు. మీరు కూడా అలాగే స్వాతి గారి గురించి చెప్పాలి. స్వాతి అనగానే ఇప్పుడు మీరు కూడా చెప్పేసేయాలి. అంతసేపు ఏం చెప్తారో నేను కూడా వింటాను. అంతసేపు చెప్తే నాకు స్వాతికి డిఫరెన్స్ ఏముంటుంది? ఎక్స్ప్రెస్ అట్లీస్ట్ స్వాతి గారి దగ్గర ఫుల్ ఎక్స్ప్రెసివ్ అని అన్నారు కదా, ప్లీజ్. తను ఈజ్ వెరీ ఎక్స్ప్రెసివ్. తను క్లీన్ హార్టెడ్, అంటే మనసు లేదు ఉంచుకోదు, బయటికి చెప్పేసి. కొత్త విషయం అంటే ఏం లేవండి, అదేం లేదు. ఎగ్జిక్యూటివ్స్ ఇదే ప్రాబ్లం అండి తెలుసా. వెరీ స్వీట్, అంతే. అంతేనా? వెరీ స్వీట్. ఇంకా నో అదర్ వర్డ్స్ అన్నమాట స్వాతి గురించి. స్వాతి గురించి చెప్పడానికి వర్డ్స్ లేవు నా దగ్గర. అదే మన మనసులో ఉంటుంది, కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేము యాక్చువల్లీ. బట్ అవును, ఇప్పుడు నిక్ నేమ్స్ అసలు మ్యారేజ్ లవ్ చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత మీ ఇద్దరు ఒకరినొకరు ఏమని పిలుచుకునేవాళ్ళు? లేకపోతే అమ్ములు, బుజ్జులు, కన్నులు, నాని? ఇనిషియల్ గా బుజ్జి అని పిలుచుకునేవాళ్ళ. మా పెట్ నేమ్స్ ఇద్దరు, తను బుజ్జి నేను బుజ్జి. ఇనిషియల్ గా పెట్ నేమ్స్ బుజ్జి అని ఉండేది, అది ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఐ డోంట్ నో అది ఏ టైంలో చేంజ్ అవుతుందో తెలీదు. లేటెస్ట్ అమ్ములు అని పిలుచుకుంటున్నాము. నెక్స్ట్ ఏం మారుతుందో తెలియదు. అంటే ఇద్దరు ఒక పేరు మీద ఫిక్స్ అయి ఉంటారా? అనుకోకుండా అలా ఎందుకో మరి ఉండదు, ఆ టైంకి ఏదొస్తుంది. దీపు గారు, యాక్చువల్గా మీరు ఇందాక స్వాతి గారి గురించి చెప్పాలంటే నో వర్డ్స్ టు సే అన్నారు కదా, ఎలాగో వర్డ్స్ లేవన్నారు. కనీసం సాంగ్, ఒక పాట రూపంలో అయినా స్వాతి గారికి ఏదైనా చెప్పచ్చు కదా, లవ్లీ పాట పాడండి. ఓకే. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా, మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. వావ్, సూపర్గా ఎక్స్ప్రెస్ చేశారు. చాలా మాట రాని చిన్నదాన్ని ఏం కాదు, ఫుల్ మాటలు వచ్చినాయి. ఇంకా మాట రాని బేబీ. ఓకే, మాటలు నేర్పించారు ఇంతకి పెళ్ళైన తర్వాత? లేదు, చాలా. ఐ మీన్ మీరు ఇంకొక నెక్స్ట్ ఇంటర్వ్యూ చేయండి, హిల్ టాక్. నేను కామ్గా ఉంటా. అంతేనా? తను చాలా బేసిక్గా నేను ఎందుకంటే బెటర్ అయ్యావా లేదా అని అడుగుతున్నాను. బెటర్ అయ్యాను. మీరు మరీ అలా గట్టిగా ముందుకంటే బెటర్ అయ్యావా లేదా అడుగుతా. అమ్మో,
యాక్చువల్లీ అసలు లవ్ చేసుకుంటున్నప్పుడు మీరు ఎక్కడెక్కడ కలిసేవాళ్ళు? బేసిక్గా మనం మీన్ రామాచారి గారి దగ్గర అక్కడ మనం మాట్లాడుకోలేము కదా, కష్టం కదా బేసిక్గా. సో ఎక్కడ కలుసుకునే వాళ్ళు? ఏ షాపింగ్ మాల్స్లో, ఆర్ఎల్స్ ఎక్కడ? టీ బాగా ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నారా? ఏ దాస్దాం లేదు, యాక్చువల్గా ఒక కుకట్పల్లిలో ఒక బేకరీ ఉండేది అప్పుడు. అయితే మీ ఇద్దరు చెప్తుంది కరెక్ట్. ఇప్పుడు నేను నమ్మేసాను, ఇద్దరు ఒకటే చెప్పారు. కుకట్పల్లిలో బేకర్ స్టాప్ అని బేకరీ ఉండేది, బేకర్ స్టాప్ అని. అక్కడ ఇప్పుడు లేదు, అక్కడ చాలా రెగ్యులర్ కలిసేవాళ్ళం. ఇప్పుడు లేదు అది. సో అక్కడే ఎక్కువగా అసలు పెళ్లి లవ్ చేసుకునేటప్పుడు ఎవరు ఎక్కువ గిఫ్ట్స్ ఇచ్చారు? అసలు ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చారు మీకు? నేనే ఇచ్చా. బుజ్జి తప్పు బుజ్జి. అరే నేను ఇప్పుడే ఎక్సైటింగ్ ఫీల్ అవుతున్నాను. యాక్చువల్గా తను సంపాదించడం మొదలు పెట్టినప్పటి నుంచి తను ఎక్కువ ఇచ్చాడు. నేను చదువుకుంటున్నప్పుడు నేను ఎక్కువ ఇచ్చేదాన్ని. ఓకే, అసలు ఫస్ట్ ఎవరు ఇచ్చారు ఇంతకీ? ఫస్ట్ గిఫ్ట్ నేనే ఇచ్చా. ఏమి ఇచ్చానని అడుగు. యాక్చువల్గా నువ్వే ఇచ్చావు ఫస్ట్ గిఫ్ట్. సారీ బుజ్జి, దీప ఇచ్చాడు ఫస్ట్. యాక్చువల్గా ఒక చిన్న టెడ్డీ బేర్ ఇచ్చాడు, కానీ అప్పటికి ఇంకా మేము ఫ్రెండ్స్ అనమాట. సో నేను అది కౌంట్ చేయలేదు. బుజ్జి బర్త్డేకి ఇచ్చాడు, చిన్న టెడ్డీ బేర్ ఏదో ఇచ్చాడు. గిఫ్ట్ ఇచ్చానా లేదా? ఓకే, నువ్వే ఇచ్చావు ఫస్ట్. అయితే ఇక్కడ నుంచే ఫస్ట్ స్టార్ట్ అయింది అనమాట. కాకపోతే బయటికి రావడానికి టైం పట్టింది. అయ్యో, హీ యూస్ టు టెల్ మీ దట్ ఐఎమ్ వెరీ స్పెషల్ ఫ్రెండ్ అని. హీ నోస్ దట్ ఐఎమ్ వెరీ స్పెషల్ అని. అట్లా ఊరికే పోక్ చేస్తూ ఉండేవాడు దట్ యూర్ స్పెషల్ అని. సో ఐ ఎనీవే నో ఇట్. కానీ అది చెప్పుకునే ఒక మూమెంట్ ఉంటుంది కదా, దానికోసం వెయిట్ చేశాను. బట్ అది నాకు లైఫ్ టైం పట్టేలాగా అనిపించింది. సో మరి అట్లీస్ట్ చొరవ ఎవరు తీసుకున్నారు? ఎస్, మన ఇద్దరిది లవ్ అని ఎవరు కన్ఫర్మ్ చేశారు? ఇంతకీ ఫైనల్లీ మనం లవ్ చేసుకుందాం లవ్ అని. అదేం పెద్ద ఇది యాక్చువల్గా ఏ మూమెంట్ లో జరిగింది తెలియదు, కానీ మ్యూచువల్ గా జరిగింది. యాక్చువల్ ఫోన్ లో జరిగింది ఇది. సో ప్రపోజల్ లో నేను లేదు కానీ, బట్ వీ వర్ టాకింగ్. సో తెలుసు కదా అట్లా అయింది అంతే. పెద్ద ప్రపోజ్ ఏం జరగలేదు. అలా జరిగింది మరి. దాచేస్తున్నాను మొత్తం. అలా జరిగింది తప్పట్లేదు, ఏం చేయాలి. సో ఓకే, సో ఫైనలీ అలా లవ్ స్టార్ట్ అయింది అనమాట మీ ఇద్దరికి మధ్యన అనమాట. అది ఏ మూమెంట్లో స్టార్ట్ అయింది చెప్పలేను, కానీ దాని తర్వాత ఇట్ వాజ్ ఆల్ ఫెంటాస్టిక్ అసలు. సో ఎన్ని మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయంటే లైఫ్లో. వచ్చే దీపు నీకేమైనా ఉన్నాయా? ఏంటివి? చెప్పు. సో ఫార్మల్ లేదురా, ఉన్నాయి కదా. యూ హ్యావ్ టు టెల్. చాలా మెమరీస్ ఉన్నాయి యాక్చువల్లీ. మేము బాగా తిరిగేవాళ్ళం. నాకు బేసిక్గా తనతో కమిట్ అయినప్పుడు కూడా నాకు ఎక్కువ ఫోకస్ మ్యూజిక్ పైన, కెరీర్ మీదే ఉండేది. అంటే ఐ వాజ్ మోర్ ఇన్క్లైన్ టు మ్యూజిక్ దెన్ హర్. షీ వాజ్ అంటే తను అన్నీ వదిలేసి ఇంకా నా గురించి ఆలోచిస్తుండే. చదువు కూడా వదిలేసి నా గురించి ఆలోచిస్తుండే అనమాట. సో అంటే బేసిక్గా తను నా గురించి ఆలోచిస్తుంది కదా, సరే ఓకే నా గురించి నేను ఇంకా కెరీర్ గురించి ఆలోచించుకోవచ్చు అని ఒక చదువు తీసుకొని నేనే ఎక్కువగా కెరీర్ గురించి ఎక్కువ ఆలోచించేవాడిని. అంటే తన గురించి ఆలోచించట్లేదని కాదు, అంటే తను ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది కాబట్టి అది యాక్సెప్టబుల్ అనమాట. ఆల్రెడీ కలిసే ఉంటుంది కదా. సో అసలు మీకు దీపు గారిలో ఏం నచ్చింది? అంటే ఎక్కువ నాకు ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తే అసలు ఏం చూసి వై డిడ్ ఐ రియలీ లైక్ యూ నాకు తెలియదు. కానీ అప్పట్లో ఫస్ట్ క్లాస్లో కూర్చున్నప్పుడు మాత్రం దిస్ సంథింగ్ ట్రిగ్గర్డ్ మీ. చూడగానే ఏదో కనెక్షన్, ఊరికే నవ్వుకునేవాళ్ళు, ఏముండేది కాదు. ఐ ఆల్సో బిలీవ్ దట్. అంటే అలా జరిగిపోయింది అంతే. నేను ఇద్దరం కావాలని చేయలేదు, బట్ అలా జరిగిపోయింది. కరెక్ట్. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను కదా, ఊరికే ఇలా నవ్వుతూ ఉంటే మీకేమనిపిస్తుంది? అదే ఊరికే నవ్వుకునేవాళ్ళం. అండ్ ఇంత దగ్గరగా కూడా లేము. యూస్ టు సిట్ అట్లీస్ట్ 20 feet అవే. అక్కడ క్లాస్ చెప్తూ ఉండేవాడు, నేను ఇంకెక్కడో ఉండేదాన్ని. ఎప్పుడు లుక్స్ ఎక్స్చేంజ్ అయ్యేవి, ఎప్పుడు స్మైల్ ఉండేది అంతే. అసలు మేమేం మాట్లాడుకునే వాళ్ళం కాదు ఇనీషియల్ స్టేజెస్లో. తర్వాత మాట్లాడుకున్నాం. బట్ నేను అప్పుడు ఇంత మాట్లాడేదాన్నా నాకు తెలీదు. అసలు మామూలుగా ఓకే ఫైన్, లవ్ చేసుకుంటున్నారు మీరు, మంచిగా అలా షాపింగ్ చేస్తారు, తిరిగారు, బేకరీస్కి వెళ్ళారు కదా. ఇంట్లో ధైర్యం చేసి అసలు ఎవరు చెప్పారు ఫస్ట్? మీరా? మా ఇంట్లోనే చాలా ముందు తెలిసిపోయింది. స్వాతికి తొందర ఎక్కువ అని చెప్పాను ఇందాక. ఐ నో ఇట్, నాకు ఇదే అని నాకు తెలుసు.
అప్పుడే నాకు తెలుసు దిస్ ఇస్ గోయింగ్ టు బీ సీరియస్, దిస్ ఇస్ మై లైఫ్ డెసిషన్ అని నాకు తెలుసు. కానీ నేను అన్నీ ఇంత స్ట్రాంగ్ ఉండాను, కానీ నేను ఏదైనా స్ట్రాంగ్ ఫిక్స్ అయితే స్ట్రాంగ్. స్పెషల్లీ రిలేషన్షిప్స్ నేను చాలా డీప్గా తీసుకుంటాను. ఐ థింక్ దీపు షుడ్ సే ఎస్ టు ఇట్. ఓ మై గాడ్, ఇట్ చాలా పెద్ద మెస్ అయింది ఇంట్లో. మా నాన్నకి నేనంటే పిచ్చి అనమాట. సో యాజ్ విత్ మీ నాకు కూడా చాలా. మా పేరెంట్స్ ఇద్దరు. మై మామ్ వాజ్ వెరీ స్ట్రిక్ట్ అప్పటి వరకు. ఎంత స్ట్రిక్ట్ అంటే మా ఇంట్లో పెళ్ళి అనే టాపిక్ కూడా రాదు. ఇంకా మన ఇప్పుడంటే కొంచెం పిల్లలతో కలిసి సినిమాలు చూడడం, సినిమాలు చూసేవాళ్ళం, కానీ పెళ్ళి అనే టాపిక్, లవ్ అనే టాపిక్, అసలు టాపిక్సే వచ్చేవి కాదు. సినిమాలు కూడా మా అమ్మ చాలా స్ట్రిక్ట్ ఉండేది. ఎంత స్ట్రిక్ట్ అంటే కొడుతూనే, నన్ను ఎన్ని దెబ్బలు కొట్టిందంటే చిన్నప్పుడు, ఇది మా అమ్మకి. సో ఎలా కొట్టి నేను ఐ మీన్ ఒక విధంగా నేను మొండిగా, లైఫ్ పట్ల మొండిగా అయినది అందుకే. కొడుతున్నావా ఇంకా కొట్టు ఆ టైప్. మా అమ్మ కొట్టేది బాగా, ఏ చిన్న తప్పు చేసినా చిత్తకు కొట్టేది. అయితే మా అమ్మ చాలా కోతి ఉండే చిన్న, చాలా. మా అమ్మ ఎలా కొట్టేదంటే ఇంకా అసలు బెల్ట్ విరిగిపోయేది, అలా కొట్టేది. మరి అంతగా అంటే చిన్న చిన్న చేసిన మిస్టేక్స్ కి అలా కొట్టేది. మా అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందని నేను అనుకున్నా. మా నాన్న ఈజ్ వెరీ కూల్. అంటే నన్ను బాయ్ లాగా పెంచి, మా నాన్న మా ఇంట్లో ఏంటంటే ఎవరు జీన్స్లు వేసుకోకూడదు, అబ్బాయిలాగా ఉండకూడదు, ప్రాపర్ అమ్మాయిలు అలా ఉండేది. బట్ మా నాన్న నన్ను అట్లీస్ట్ అలా పెంచలేదు. యూస్ టు థింక్ అమ్ అ బాయ్. సో నేను ఆ ఏజ్లో నేను అనుకున్నాను మా నాన్న ఈజ్ వెరీ కూల్ అబౌట్ సచ్ థింగ్స్ అని. సో మా నాన్న రియాక్ట్ అవుతారు అనుకున్నాను, మా అమ్మ రియాక్ట్ అవుతుంది అనుకున్నా, మా నాన్న కూల్ తీసుకుంటారు అనుకున్నాను ఈ విషయం. బట్ రివర్స్ అయింది. మై మామ్ వాజ్ యాక్చువల్లీ వెరీ కూల్. అదేంటి వెరైటీగా? ఐ డోంట్ నో. మా అమ్మ ఇప్పటికీ కూడా షీఈ్ వెరీ వెరీ బ్రాడ్ మైండెడ్. మా అమ్మ ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకుంటుంది. కెన్ యూ బిలీవ్ ఇట్? మా అమ్మ ఈజ్ అరౌండ్ 48 years, 49-48 years. తను ఇప్పుడు మ్యూజిక్ క్లాస్కి వెళ్తుంది, డిగ్రీ చేస్తుంది. షీఈ్ వెరీ కూల్. అంటే అండ్ మా నాన్న వెరీ మెచ్యూర్డ్, వెరీ సెన్సిబుల్ అండ్ వెరీ లవింగ్. అసలు ఎంత లవింగ్. దీపు అంటే చాలా ఇష్టం మా అమ్మకి, చాలా అంటే చాలా. సో ఫ్రమ్ ద బిగినింగ్ మై మామ్ ఆల్సో లైక్ దీపు సో మచ్. బట్ ఇక్కడ మాయ చేశారు, జరిగింది 1 or 2 meetings లోనే దీపు మా అమ్మ మనసు గెలిచేసుకున్నాడు. అండ్ మా అమ్మ కూడా మా అమ్మకి చాలా నచ్చాడు, బికాస్ ఇస్ వెరీ జెన్యూన్ గాయ్ లాగా. మా నాన్నతో అంత ఇంటరాక్షన్స్ అవ్వలేదు. మా నాన్నకి హీఈస్ వెరీ పర్టిక్యులర్ అనమాట. ఇట్స్ నౌ దట్ చాలా చేంజెస్ వస్తున్నాయి వెడ్డింగ్స్లో, ఫ్యూచర్లో కూడా అవ్వాలని కోరుకుంటున్నాను. దట్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఉండిందని మా నాన్నకు నచ్చలేదు. సో దట్స్ ద ఓన్లీ రీజన్ దట్ హీ డిడ్ంట్. బట్ ఓవర్ పీరియడ్ ఐ థింక్ హీస్ ఓవర్కమ్ నౌ. స్కూల్ ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారు, బట్ ఇంకా బెటర్గా. నేను ఈ మాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, మా పెళ్ళవుతుంది నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి మాట్లాడతాను వరకు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐ నో ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది, వెరీ పాజిటివ్గా ఉంటుందని నేను బిలీవ్ చేస్తాను. యాక్చువల్లీ ఓకే, అక్కడ స్వాతి గారు చెప్పేశారు. మరి మీరు ఇంట్లో చెప్పిన తర్వాత అసలు ఒక్కొక్కరు రియాక్షన్స్ ఏంటి? పెళ్ళికి 1 year ముందు చెప్పా. సో మరి మామూలుగా అసలు వాళ్ళకి ఎప్పుడు ఏ డౌట్ రాలేదు? మీరు 10 years పరిచయం, మీ ఇద్దరు లవ్ లో ఉన్నారు, ఈ ఎవరితోనో తిరుగుతున్నాడు, ఎవరితోనో మాట్లాడుతున్నానని తెలుసు, డౌట్ వచ్చింది. తెలుసు కానీ వాళ్ళు ఎప్పుడు ఓపెన్ అవ్వలేదు. అండ్ ఇంట్లో నేనంటే చాలా ఇష్టం అందరికి. సో నేను ఎక్కువ అబ్జెక్ట్ చేయలేదు ఎప్పుడు. కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాను, నేను రైటే చేస్తానని వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉంది. సో వాళ్ళు నేను చెప్పంగానే ఒప్పుకున్నారు. అదే వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. ఇద్దరు పేరెంట్స్, ఇద్దరు మామ్ ఒప్పుకోకపోవడం లేకపోతే డాడీ అంటే మా ఒప్పుకున్నారు ఇద్దరు. కాకపోతే కొన్ని కండిషన్స్ ఉండే వాళ్ళవి, అంటే ఉంటాయి కదా జనరల్గా. సో అవి అన్నీ ఓకే, నో ప్రాబ్లం అని చెప్పాను అనమాట. సో మామూలుగా బేసిక్గా నిజమే అంటారా లవ్ అంటే చాలా కష్టాలు ఉంటాయని అంటారు. సో మరి మీరు అనుభవించింది అంటే లవ్ అంటే బేసిక్గా సేమ్ కమ్యూనిటీ అయితే నో ప్రాబ్లం, ప్రాబ్లం ఉండదు. కమ్యూనిటీ మారిందంటే ఇప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. సో మీరు కూడా లైఫ్ లో బాగా కష్టాలు పడేసేసి, ఐ మీన్ లవ్ లో బాగా కష్టాలు పడేసారు అనమాట. అది ఒక్క ఫేజే, అది చాలా క్విక్గా అయిపోయింది. మేమేం చాలా ముందు డిసైడ్ చేసుకోలేదు, చేసుకుందాం ఇంకా. మా నాన్న ఇక్కడ ఉంటారు, సౌదీలో ఉంటారు.
సో మేము త్వరగా పెళ్లి చేసేసుకోవాలని ఫిక్స్ అయ్యాము. సో అది మేము అనుకున్న 1 or 2 monthsకి పెళ్ళి అయిపోయింది. సో మేము చాలా ఏళ్ళు స్ట్రగుల్ చేసింది ఏం లేదు, పెళ్ళి ఇంకా అవ్వట్లేదు అని ఏం టెన్షన్ కూడా లేదు. ఓన్లీ థింగ్ వాజ్ మేము ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తున్నాం ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయడానికి. అట్లీస్ట్ నేను ఫైట్ చేస్తున్నాను ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయడానికి. సో అది చాలా ఏళ్ళు జరిగింది. కానీ మాకు పెళ్ళి మూమెంట్లో చాలా టెన్షన్స్ ఉన్నాయి అప్పుడు, ఎస్పెషల్లీ ఆ మూమెంట్. లవ్ చేసుకునేటప్పుడు అలుగుతూ ఉంటారు కదా, కోపాలు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న ఈ ఫైటింగ్స్. అసలు బేసిక్గా ఇవే మనకి ప్రాబ్లం. అసలు లవ్ చేసుకోవాలా మనం ఆపేయాలా అని ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. ఇంకా విడిపోవాలా అని అక్కడి వరకు కూడా వెళ్ళిపోతుంది. సో మీకు అలాంటి స్టేజ్ ఏమైనా ఇంకా మనకు వద్దు ఒప్పుకోవట్లేదు అని? ద ఎంటైర్ రిలేషన్షిప్ వాజ్ దట్ ఓన్లీ. ఇంకా మేము పెళ్ళాకే చాలా ఆ విధంగా అమ్మయ్య పెళ్ళయింది, మరి పెళ్ళాకే మేము ఆ విధంగా హ్యాపీగా ఉన్నాం. వాట్స్ అంతేనా? పెళ్లికి ముందు చాలా గొడవలు చాలా ఎక్కువ ఉండేవి. ఆ గొడవలు పడుతున్నప్పుడు ఇద్దరులో ఎవరికైనా చెప్పుకున్నారా ఇంకా మన వల్ల కాదు, సో అది మనం వదిలేద్దాం, మనకు అవసరం లేదు అని సంథింగ్ మీకు చెప్పడం కానీ మీకు చెప్పడం కానీ ఏం జరిగింది? దీపు ఒక బ్రేకప్ 100 times చెప్పుంటాడు. మోర్ దెన్ 100 times చెప్పాడు, లెట్స్ బ్రేక్ ఇట్ అని. 100 times ఏం కాదు కానీ ఒక 2 సార్లు 3 సార్లు చెప్పుంటాను. కానీ యాజ్ ఐ టోల్డ్, దీపు కోపం ఎంత స్ట్రాంగ్ వస్తుందో దీపు డెసిషన్స్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటాయి. సో బ్రేక్ అంటే బ్రేక్ లాగా చేస్తాడు, బ్రేక్ డాన్స్ చేపిస్తాడు. నాకు ఏంటి దీపి గారు మీరు ఇంత సైలెంట్ గా కనిపిస్తారు, మీరు బ్రేక్ డాన్సులు చేయిస్తారంటున్నారు, అది అదేం లేదులేండి. అంటే నేను ఒక మైండ్ నాది, నేను ఒకటి అనుకుంటే అది జరగాలి. ఏమైనా తేడా జరిగితే నాకు కోపం వస్తుంది. సో అంటే కనిపించని ఇంకొక షేడ్ ఎవరు కనిపించదు. మీరేమన్నా తల దించుకుని ఎత్తారు, చదువుకుంటారు. నార్మల్ గా ఇలాగే ఉంటాను, తనకి అలా కనబడుతుంది. అమ్మ బుజ్జి అసలు చెప్తా. సో అలా మీరు చాలా సార్లు అనుకున్నారు అనమాట, ఇంకా వద్దు మనకి ఇక్కడ బ్రేకప్ అయిపోదాం. నేను ఎప్పుడు అనుకోలేదు, ఒకసారి అనుకున్నాను అంతే, స్ట్రాంగ్ అనుకున్నాను. బట్ మళ్ళీ అది విత్డ్రా చేసుకున్నాను. మళ్ళీ కర్మ కాదు. అంటే బేసిక్ గా స్వాతి లాంటి అమ్మాయి చాలా రేర్ గా ఉంటది. అంటే అప్పుడు తెలిసింది కదా దీప, యాక్చువల్గా తెలుసు నాకు. అంటే మీరు ఏం ఆలోచించారు, మనల్ని లవ్ చేయడం గ్రేట్ అనా లేకపోతే ఏంటి అసలు? ఇలా మనకి లవ్ చేయడం గ్రేట్ అనా? ఇలాంటి అమ్మాయిలు చాలా రేర్ గా ఉంటారు, అట్లాంటి అమ్మాయిలు వదులుకోవద్దని నేను అలా ఫిక్స్ అయ్యా. అంతేనా? ఎందుకు వదులుకోవడం? షీఈస్ వెరీ గుడ్ ఎట్ హార్ట్. నా లైఫ్ బాగుంటుంది తను పెళ్లి చేసుకుంటే అని నా స్వార్థం కోసం నేను పెళ్లి చేసుకున్నాను. ఇక్కడ కూడా స్వాతి గారు బాగా చూసుకుంటారని పెళ్లి చేసుకున్నారు అనమాట. ఏం లేదు, యాక్చువల్గా హీస్ ఆల్సో వెరీ వెరీ కేరింగ్. అది నాకు పెళ్ళాకే తెలిసింది, పెళ్లికి ముందు ఎప్పుడు ఇంత కేరింగ్ లేడు. అసలు లవ్ చేసుకున్న వాళ్ళు 100% పెళ్లి వరకు వెళ్ళాలి అంటే అసలు ఏం ఉండాలి? అంటే చాలా మంది లవ్ చేసుకుని బ్రేకప్ అయిపోతారు కదా, మనకు అక్కడ పెళ్లి వరకు ఇంకా రాదు, అది చాలా రేర్ కేసు. లవ్ స్ట్రాంగ్ గా ఉండాలి. సో ఇద్దరు ఎవరిదైనా ఒక లవ్ స్ట్రాంగ్ గా ఉన్నా సరిపోద్దా? ఇద్దరు స్ట్రాంగ్ గా ఉండాలి? సరిపోతుంది, ఒక్కడ లవ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటే సరిపోతుంది. ఓకే, నీకేం అర్థమైంది చెప్పు. నీ లవ్ స్ట్రాంగ్ గా ఉంది అందుకని ఇంకా చచ్చినట్టు చేసుకోవాల్సి వచ్చింది. లేదు అంటే నేను కూడా మైండ్ సెట్ చేసుకున్నానని చెప్పాను కదా, సో నాది నేను కూడా స్ట్రాంగ్ గా ఉన్నాను, అదేం లేదు. నేను ఎప్పుడు వీక్ గా లేను నా డిసిషన్ పైన. తర్వాత సో వాళ్ళు పక్కన వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయితే ఉన్నారో మనం అట్లీస్ట్ దాంట్లో సహనం ఉంటే గానీ మనం తను నన్ను అంటే తను నన్ను లవ్ ఎక్స్ప్రెస్ చేసినంత నేను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు తనకి. అంటే చాలా అప్పుడప్పుడు సందర్భాలు దొరుకుతుంటాయి. ఆ పెళ్ళాక చాలా సార్లు అంటే తను ఒక 100% ఎక్స్ప్రెస్ చేస్తే నేను ఒక 10% ఎక్స్ప్రెస్ చేస్తాను. సో అంటే బేసిక్గా తను కూడా అర్థం చేసుకుంటుంది. కానీ దీపు గారు అయితే మనసులో చాలా హ్యాపీగా ఉండుంటారు, అమ్మయ్య నాకు ఎంత ఎక్స్ప్రెస్ ఇంకా బిందాస్ అన్ని. అంటే బేసిక్గా స్వాతి కొంచెం కార్టూన్ నెట్వర్క్ అనమాట. కార్టూన్ అంటే చాలా కామెడీ క్యారెక్టర్, నాకు చాలా ఎంటర్టైన్మెంట్. స్వాతి జోకులు వేస్తుంటది, డైలాగ్ చెప్తుంటది, ఫీల్ అవుతుంటే నన్ను కామెడీ చేసేసావు నువ్వు. యాక్చువల్ గా కొన్ని డైలాగులు చెప్తుంటది. నేను విత్ డ్రా అవుతున్నాను ఈ షోలో. జోక్నా జస్ట్ అంటే నువ్వు అంత జోకర్ అని చెప్పావు. జోకర్ అని చెప్పలేదురా, అంటే చాలా టాకిటివ్ కాబట్టి ఆబ్వియస్ గా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా బాగుంటుంది, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా బాగుంటుంది. సో మంచి జోక్లు వేస్తుంది, నన్ను నవ్విస్తుంది. ఫైనలీ అంత కష్టాలు పడి బ్రేకప్ వరకు చేసుకొని మొత్తానికి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి ఎలా జరిగింది ఇంతకి? పెళ్లి అఫ్ కోర్స్ బాగా జరిగింది, బట్ మీ మాటల్లో
పెళ్లి చాలా బాగా జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై మ్యారేజ్. ధూమ్ ధామ్ జరిగింది పెళ్లి. సంగీత్ జరిగింది పెళ్లి కంటే ముందు. మా ఫస్ట్ టైం అంటే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట. మా కజిన్స్ అందరూ ప్రాక్టీస్ చేసి డాన్సర్లు ప్రాక్టీస్ చేసి చేశారు. ఐ వాజ్ మా రిలేటివ్స్ మా ఫ్రెండ్స్ అలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాజ్ అ ఫుల్ లెంత్ ట్రీట్ అనమాట. అందరూ వచ్చి డాన్స్ చేశారు. అండ్ మా ఫ్యామిలీలో ఫస్ట్ టైం సంగీత్ చాలా బాగా జరిగింది. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సో దట్ ఈస్ మంచి మెమరీ మాకు. అండ్ మేము ఇద్దరం కూడా డాన్స్ చేసాం లాస్ట్లో. వావ్, అది ఎప్పుడైనా అలా పెట్టుకొని చూస్తూ ఓ వావ్. మీరు ఎప్పుడైనా పెట్టుకొని చూసారా ఒకసారి? ఇద్దరం కలిసి చూస్తాము, బట్ నేను ఎక్కువ చూడను. ఇంట్లో పెట్టినప్పుడే మనం కలిసి చూసినదే అంతే. అమ్మ వాళ్ళు చూస్తుంటారు, అమ్మ నాన్న వాళ్ళు. మా అత్తయ్య ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ మా ఆడపడుచు పెళ్లి జరిగింది. అది అయ్యి మా బావ పెళ్లి అయ్యే వరకు మా ఆడపడుచు పెళ్లి సీడీ నడుస్తూ ఉంటుంది ఇంట్లో. ఎవరి ఇంటికి వచ్చినా ఆ సీడీ రన్ అవుతూ ఉంటుంది. తర్వాత మా బావ పెళ్ళింది, వాళ్ళ సీడీ రన్ అవుతుంటుంది. మా పెళ్ళి అయిన తర్వాత నుంచి మా సీడీ రన్ అవుతుంది. ప్రస్తుతాన్ని మేము స్పెషల్ గా ఫీల్ అవుతాం. మ్యారేజ్ అయిపోయింది కదా, మ్యారేజ్ అయిపోయిన తర్వాత నుంచి అసలు దీపు మీతో అంటే అఫ్ కోర్స్ అంతకు ముందర అయితే కొంచెం ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు తక్కువ, అండ్ దాని తర్వాత వస్తుంది ఎలా ఉంది లైఫ్? మ్యారేజ్ అయిన తర్వాత కూడా సేమ్ అదే లవ్ కంటిన్యూ అయిందా స్వాతి గారి దగ్గర నుంచి? స్వాతి దగ్గర నుంచి కంటిన్యూ, లేకపోతే కమన్ పెళ్ళేది కదా ఇంకా కుమ్మడే ఎంత ఫైటింగ్స్? లేదు, అంటే బేసిక్గా తన గురించి నాకు ఫస్ట్ నుంచి తెలుసు కాబట్టి ఎలా ఉండాలి, ఏంటి పరిస్థితి, ఏంటి ఎలా ఉంటే బేసిక్గా పెళ్ళికి ముందు ఇప్పటికి తేడా ఏంటంటే ఇంట్లో వాళ్ళతో కలవాలి తను. సో అదొక మేజర్ పాయింట్. తను హైపర్ కాబట్టి అంటే ఏదన్నా చెప్పేస్తుంది. సో అది అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు ప్రతిసారి. సో కొన్నిసార్లు కొడుతుంటది రిటర్న్. సో ఇంట్లో వాళ్ళతో కొడుతూ ఉంటుంది అనుకుంటే నేను ఏంటో అనుకున్నాను. సో ఎక్స్ప్రెసివ్ అంటే ఎక్కడెక్కడ అంటే కొంచెం ఆ మేనేజ్మెంట్స్ ఉంటాయి కదా. అఫ్ కోర్స్ అంటే స్వాతి గారు అన్నట్టుగా ఆవిడ ఇంట్లో ఒక అబ్బాయి లాగా పెరిగారు కదా, అందుకనే ఏదంటే కమాన్ నేను అనుకున్నాను చెప్పాను. షీ ఈస్ వెరీ గుడ్ అట్ కుకింగ్. సో ఫస్ట్ థింగ్ అది ప్రాబ్లం లేదు. సో తను జాబ్ చేస్తుంది, షీ ఈస్ సెల్ఫ్ మేడ్. అండ్ అంటే తనతో ఎక్కువ ఏమి ప్రాబ్లమ్స్ లేవు ఇంట్లో. అంటే చాలా పని చేస్తుంది, అంటే చేయాలని కాదు, అంటే షీ లైక్స్ ఇట్. షీ లైక్స్ డూయింగ్, అంటే కుకింగ్ ఇష్టము, ఇంట్లో పనులు ఇష్టము, నన్ను చూసుకోవడం ఇష్టము. సో ఇవన్నీ ఇంట్లో వాళ్ళని చూసుకోవడం ఇష్టము. సో ఇవన్నీ ఇష్టంతో చేస్తుంది అనమాట. సో ఆబ్వియస్గా ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టమే. ఇప్పుడు నాకు ఇప్పటి వరకు దీపు గారు పెళ్లి కాకముందర నుంచి సంగతి పక్కన పెడితే పెళ్ళైన తర్వాత మీ గురించి బాగా చెప్పారు. అవును, నిజంగా. మీరు ఇప్పుడు చెప్పాలి, పెళ్ళైన తర్వాత అసలు దీపు గారిలో వచ్చిన డిఫరెన్స్ ఏంటి? అది సేమ్ అలాగే అన్నారా యాజ్ ఇట్ ఈస్ గా, లేకపోతే యాక్చువల్గా చాలా డిఫరెన్స్ ఉంది, టోటల్లీ డిఫరెంట్. పెళ్ళికి ముందు నెవర్ అసలు తనంతట తను ఇనిషియేటివ్ తీసుకోవడం, ఏదైనా ప్లాన్ చేయడం, నథింగ్. అంటే ఇప్పుడు కూడా పెద్ద చేయడు, కానీ ముందు చేద్దామనే స్కోప్ కూడా నాకు ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు నేను ప్లాన్ చేద్దామంటే హీస్ పాజిటివ్ అబౌట్ ఇట్. మేము వీ బోత్ సేమ్ కొన్ని విషయాల్లో, కొన్నిట్లో వీఆర్ నాట్ లైక్ తను ఎక్కువ మాట్లాడాడు, నేను ఎక్కువ మాట్లాడతా. కొన్ని విషయాల్లో వీఆర్ సో సిమిలర్. లైక్ మాకిద్దరికి మూవీస్ బోర్ కొట్టవు ఎప్పుడు, అండ్ ఎనీ మూవీ వీఆర్ రెడీ టు వాచ్. అంటే సినిమా ఫ్లాప్కి హిట్కి సంబంధం లేదు మాకు. మేము ప్రొడ్యూసర్స్ అందరు ఇష్టపడే వ్యూవర్స్ అనమాట. ఎనీ టైమ్ వీ వుడ్ లవ్ టు వాచ్ ఎనీ మూవీ. మాకు బోర్ కొట్టదు, సినిమాలో ఏదో ఒకటి నచ్చుతుంది. అదొకటి ఫస్ట్ థింగ్. మాకు ఇద్దరికి ఇష్టం. వీ బోత్ ఆర్ ఫుడీస్, మాకు చాలా ఇష్టం ఫుడ్ అంటే. అండ్ వీ లైక్ ఎక్స్ప్లోరింగ్ న్యూ ఫుడ్. కొత్త ప్లేసెస్కి వెళ్తాము, లేదా పాత ఫుడ్డే కొత్త ప్లేస్లో సేమ్ అదే ఇడ్లీ అయి ఉండొచ్చు, బట్ బెటర్గా ఎక్కడ దొరుకుతాయి. వీ లవ్ ఎక్స్ప్లోరింగ్. జస్ట్ సిటీలోనే కాదు, బయటికి వెళ్ళి కూడా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం. అండ్ వీ లవ్ బీయింగ్ విత్ ఈచ్ అదర్, జస్ట్ విత్ ఈచ్ అదర్ వీ సో లవ్ ఇట్ కదా. మేమిద్దరం అంటే బేసిక్గా మేమిద్దరం చాలా స్పెండ్ చేస్తాము, అయినా ఎప్పుడు బోర్ కొట్టలేదు ఇప్పుడు అసలు. అంటే మేము ఇద్దరమే ట్రిప్కి వెళ్ళినా ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఫుల్ అసలు ఒక గ్రూప్తో వెళ్తే జనరల్గా ఎంత ఫన్ ఉంటుందో మేమిద్దరం వెళ్ళినా అంతే ఫన్ ఉంటుంది. బేసిక్గా స్వాతి గారు మంచి సింగర్, అంటే ఆవిడ కూడా బాగా పాటలు పాడతారు కదా. సో మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? అసలు స్వాతిని కూడా కమౌన్ సింగింగ్లో తాడేసి అలా లాగుదామో అని అనుకున్నారా, లేకపోతే చాలా ప్రయత్నం చేశాను? ఇది మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. నువ్వు చెప్పక నేను చెప్తా, అస్సలు ఒప్పుకోను. లేదు, తను మ్యూజిక్ అంటే తను ఏ లెవెల్లో ఉంది మ్యూజిక్లో అనేది నాకు తెలుసు. సో ఇంకా పుష్ చేశాను నేను సంగీతం నేర్చుకున్నప్పట్లో. అయితే ఏంటంటే తన మైండ్లో చాలా మ్యూజిక్ ఉంది, కానీ తన వాయిస్ నుంచి రావట్లేదు. సో ఇన్స్ట్రుమెంట్ ద్వారా వస్తుందేమో అని అనుకొని నేను ఒక వైలిన్ కొనిచ్చాను. సో అది
అది వెళ్ళింది కొన్ని రోజులు క్లాసెస్ కానీ సరిగ్గా నేర్చుకోలేదు. బట్ ఆల్ kudos to all violin players. Violin ప్లే చేయడం చాలా కష్టం. ఇట్స్ ద డిఫికల్ట్ ఇన్స్ట్రుమెంట్, ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ ఇన్స్ట్రుమెంట్. అవునా కదా ఆడు కదా? సో అది అంటే నాకు సపోజ్ ఒక సాంగ్ ఉంది, నాకు నేను ఎక్కడ తప్పు పాడుతున్నానో ఐ నో, బట్ నేను కరెక్ట్గా పలికించలేను. అది ఆ నోట్ నేను చెప్పగలుగుతా కానీ నేను పాడలేను పాయింట్. సో హీ నోస్ ఇట్ సో వెల్. ప్రాక్టీస్ చేయాలి అంటే నిజంగా తనకు పేషెన్స్ తక్కువ. కూర్చొని ఇప్పుడు నేను నాలాగా కూర్చొని ప్రాక్టీస్ చేస్తే అలా పేషెంట్గా కూర్చొని ప్రాక్టీస్ చేయాలి మ్యూజిక్ అన్న తర్వాత డెడికేటెడ్గా. అంత పేషెన్స్ లేదు స్వాతికి. చాలా మంది సింగర్సే అంత పేషెన్స్గా చేయట్లేదు, ఇంకా నేను అస్సలు చేయలేను. కానీ నాకు ఇష్టం, నాకు చాలా ఇష్టం పాడడం. సో నేను ఎలా పాడినా నేను పాడుకుంటా. స్వాతి గారు, ఇద్దరు ఎవరికి బాగా కోపం ఎక్కువ? ఇందాక ఎప్పుడో మీరు చెప్పారు కొంచెం దీపు గారికి మధ్య మధ్యలో స్వాతికి కూడా కోపం ఎక్కువ. ఇద్దరులో ఎవరికి కంపేర్ అంటే ఇద్దరికి కోపం. ఇగో ఫ్రీక్వెంట్ గా వచ్చే కోపానికి విలువ ఉండదు. సో నా కోపానికి వాల్యూ లేదు. సో నా కోపం ఈజ్ నాట్ నీడెడ్. నా కోపం ఈజ్ జస్ట్ లైక్ ఊరికే ఉప్పు సపోజ్ షార్ట్ టెంపర్ అన్నమాట, చాలా వచ్చిపోతుంది. దానికి ఏం పెద్ద అంత ఇంపార్టెన్స్ కూడా ఇవ్వక్కర్లేదు. అది నాకు తెలుసు, తను కూడా ఎలాగో ఇవ్వడు. అంటే ఐ ఆల్సో నో ఇట్, ఇవ్వాల్సిన అవసరం లేదని. అసలు మామూలుగా మీకు కోపం వస్తే దీపు గారు మీకు ఏం చేస్తా అంటే మిమ్మల్ని కూల్ చేయడానికి ఏదైనా ప్రయత్నాలు? నిజానికి సారీ చెప్తాడు వెంటనే, ఓకే సరేలే ఇంకోసారి అనను. ఎంత యాటిట్యూడ్తో చెప్తాడంటే నాకు కూల్గా చెప్పే వరకు, మంచిగా ప్యాంపరింగ్ చేస్తే చెప్పే వరకు నాకు మనిషి అంత ఉండదు. సో తను మంచిగా ప్యాంపరింగ్ చేస్తాడేమో అని వెయిట్ చేస్తా. యాటిట్యూడ్గానే 3-4 times సారీ చెప్తాడు. తర్వాత ఇంకా నేను తను ఎలాగో చెప్పాడని నేనే వెళ్ళి సరేలే ఇంకోసారి కొట్టుకోవద్దని నేను కూల్గా వెళ్ళి చెప్తా. సారీలే నేనే అనవసరంగా ఎక్కువసేపు రియాక్ట్ అయ్యాను అని చెప్తా. అప్పుడు నేను సారీ ఎంతసేపు చెప్పినా నీకు ఎక్కదు, నువ్వు వచ్చి సారీ చెప్తావు, మళ్ళీ నువ్వే సారీ చెప్పావని చెప్తావు అంటాడు. దీపు గారికి మరి కోపం వస్తే స్వాతి గారు ఎలా కూల్ చేస్తారు? దీపు గారు నేను నోరు మూసుకుంటా. ఏం మాట్లాడరు మీకు కోపం వస్తే? అంటే బేసిక్గా కోపం వస్తే తగ్గిపోద్దిలే ఇమీడియట్గా. నాకు కూడా అంటే కంట్రోల్, సిచ్యుయేషన్, నా కోపం నా కంట్రోల్లో ఉంటుంది. అంటే నా కోపం నా కంట్రోల్లో ఉంటుంది. నేను కోపం వచ్చినా ఇమీడియట్గా నేను కూల్ అయిపోతా. కూల్ అయిపోయి నేను నార్మల్గా మాట్లాడతా. అంటే మీ కోపం వచ్చినప్పుడు స్వాతి గారు మిమ్మల్ని టచ్ కూడా చేయరు, అర్థమైపోయింది నాకు ఇక్కడ మ్యాటర్. అస్సలు అంతేనా? అమ్మో చాలా కోపం వస్తుంది. సో నేను అస్సలు కెలకను. బేసిక్గా స్వాతి గారు ఎగ్జిక్యూటివ్ కదా, ఎక్కువగా కుకరీ షోస్కి ఎగ్జిక్యూటివ్గా చేసేవాళ్ళు. అఫ్ కోర్స్ అందుకనే మేబీ వంటలు బాగా చేస్తారని మీరు చెప్పారు. మీ చేతి కూడా బేసిక్గా వంటలు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ షో అంత ఇంట్రెస్టింగ్ గా చేసి. మీ చేతి కూడా ఎప్పుడైనా వంట ప్రాక్టీస్ చేశారు? దీపు నా కోసం నువ్వు ఇది వండి పెట్టు. ఇంట్లో ఆల్రెడీ చాలా వంటలు చేసేవాళ్ళు. అంటే మా అమ్మ, అన్నయ్య ఉన్నారని చెప్తా. అమ్మ, స్వాతి, వదిన, మా అన్నయ్య కూడా చేస్తాడనమాట. సో 4 ఉన్నారు. నేను మా డాడీ ఇద్దరమే తినేది. మేము కూడా వంటలు చేస్తే ఏం బాగుంటుందని మేము ఇద్దరం కూర్చొని తింటుంటాం. బట్ ఊరికి సరదాగా ఒకసారి ఏమైనా వండుతాడేమో అని నేను ట్రై చేశా. నేను వండిపించలేదు, వండుతాడేమో అని ఏమైనా వచ్చా ఉండడం. కనీసం అన్నం పెట్టడం, టీ పెట్టడం కూడా రాదు. వాటర్ కూడా తీసుకొచ్చి ఇవ్వాలి. ఎప్పుడైనా లోపలికి వెళ్ళి తాగుతాడు. ఓకే బట్ హీ డోంట్ నో. అంటే దానికి అవసరం రాలేదు. మేబీ అవసరం ఉంటే నేర్చుకుంటాడు. నాకు తెలిసి అవసరం రాదేమో. ఇంకా అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా ఇంట్లో 4 ఉన్నారు, మిమ్మల్ని ప్రేమగా చూసుకునే పక్కన మీ శ్రీమతి. ఐ లవ్ కుకింగ్, నాకు చాలా ఇష్టం. అండ్ ఐ లవ్ కుకింగ్ ఫర్ హిమ్ చాలా. ఐ లవ్ ఎంకరేజింగ్ హర్. సూపర్ ఆన్సర్. ఐ లవ్ ఎంకరేజింగ్ హర్ అంట ఫుల్. నేను దీపు గారి విషయానికి వస్తే, స్వాతి గారు యాక్చువల్లీ మన దీపు గారు ఒకవేళ మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యుంటే దీపు గారికి ఎంత నవ్వు కాదు, జస్ట్ సిచ్యుయేషన్ ఇమాజిన్ చేసుకుంటారా చెప్తా. నేను మ్యూజిక్ డైరెక్టర్ చెప్పు, నాకు చాలా నచ్చింది క్యారెక్టర్. మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యుంటే దీపు గారికి పాటలు పాడడానికి ఛాన్స్ ఇచ్చేవాళ్ళ, ఇవ్వకపోయేవాళ్ళ? ఒకవేళ ఇచ్చి ఎట్లా టార్చర్ చేసేదాన్ని అంటే, నేను ఇప్పుడు చేసి చూపిస్తా కావాలండి. దీపు ఒక పాట పాడమ్మా, ఏదైనా నాకు నచ్చేలా పాడు. నీకు నచ్చేలానా? నీకు నచ్చేలా ఏంటి? మ్యూజిక్ డైరెక్టర్తో అలాగే మాట్లాడతారా? వేరే సింగర్ని పిలిపించడమా? నచ్చేలాగా పాడతావా? రోజు పొద్దున చూస్తూనే ఉన్నావు కదా. హలో, నేను నీ వైఫ్ కాదు, నేను మ్యూజిక్ డైరెక్టర్. నాకు నచ్చేలా పాడు. నీకు నచ్చేలాంటి ఒక సాంగ్ కంపోజ్ చేసి అది చాలా బాగా పాడి వినిపిస్తాను. నువ్వు అసలు ఏమైనా పాటలు పాడావా ఇప్పటి వరకు మూవీస్లో? చాలా పాడాను. మరి పాడను నుంచి ఏదైనా ఒకటి. సీడీ తెచ్చిస్తా, వినుకో. అమ్మా వేరే బాబు మేనేజర్ వేరే సింగర్ని పిలవమ్మా, ఈయన పనికిరాడు.
లేకపోతే ఒక కొత్త కంపోజ్ చేసి ఇమీడియట్గా కంపోజ్ చేసి చూపి నేను మ్యూజిక్ డైరెక్టర్ ఒప్పుకుంటాను. అట్లా మాట్లాడతారు. నువ్వెవరు నేను మ్యూజిక్ డైరెక్టర్ కాదని చూసాను. నా ప్రొడ్యూసర్ నన్ను నమ్ముతున్నాడు. నాకు ఆల్రెడీ 2 సినిమాలు ఇచ్చాడు. ఇంకో మూవీ కూడా సైన్ చేశాను. ఏంటి 2 crores బడ్జెట్, ఆల్మోస్ట్ రెహమాన్ రేంజ్లో కంపోజ్ చేస్తున్నానని టాక్ బయట. కొన్ని రోజులు అయితే పాపం ఆయన కనిపిస్తుంది. ఇప్పుడు ఏం పాట, ఏదో ఒక పాట పాడించండి పర్లేదు. మనం దీపు చేత. ఓ వావ్, ఓకే. దీపు, నువ్వు ఒక తెలుగు ఐటమ్ సాంగ్ పాడితే, తెలుగు అమ్మాయి పాడే ఐటమ్ సాంగ్ నువ్వు పాడాలి బుజ్జి. ఐ వాంట్ టు సీ ఎనీ ఐటమ్ సాంగ్. ఆ ఫీమేల్ వర్షన్ ఆఫ్ స్వాతిలో ఉన్న కొంచెం ఆ క్యారెక్టర్ మనకి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది కదా దీపు గారు. పాడవా ఒకటి మంచిగా, అంతే అంతే ఫీల్తో పాడాలి. ఐటమ్ సాంగ్ ఫీల్తో పాడాలి. పాడదన్నా అంటే అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఇలా వేసి నాగుతాది ఆంధ్ర జనం, ఊ అంటే ఉంగాపురం, ఊ అంటే ఊగే జనం, ఏ అంటే ఎత్తుప్పడం. ఓకే, నెక్స్ట్ ఐటమ్ సాంగ్ చేసినప్పుడు పిలుస్తాను. ఓకే, కన్ఫర్మ్. అవును, ఐ మీన్ దీపు గారి లుక్లో కొంచెం చేంజ్ వచ్చింది. అది మీ మూలనేనా లేకపోతే ఆయన ఇష్టపడినా? ఏం లేదు, తన ఇష్టమేనా. బట్ నేను అందరి వైఫ్స్ లాగా గడ్డం పెంచొద్దు, ఈసం పెంచొద్దు అని నేను చెప్పను. అండ్ నాకు ఇష్టం అలా కొత్త స్టైల్స్. నేను లేటెస్ట్కి ఇప్పుడు నెక్స్ట్ జుట్టు పెంచితే ఏమైనా చేద్దాం, హెయిర్ స్టైల్ ఏమైనా చేద్దామని మొన్నే చెప్తున్నాను. పెంచి జుట్టు స్టైలింగ్ కూడా చేస్తుంది అప్పుడప్పుడు. అవునా? మై గాడ్, కదా మనం బయట ఇంట్లోనే చేసుకోవచ్చు మంచిగా. సో స్వాతి గారు, మీరు చెప్పండి. ఇందాక నుంచి పాపం దీపు గారిని బాగా చెప్పించేసారు. నా కోసం ఏం పాట డెడికేట్ చేస్తావు, పాడు అని. మరి ఇప్పుడు నేను పాట పాడాలా? ఓకే బుజ్జి, పాడాలా వద్దా? పాడురా, నువ్వు ఫిక్స్ అయ్యాక పాడు. నువ్వు ఏం ఫిక్స్ అయ్యావు? ఓకే, 2 minutes ఏడిపిస్తాను, తర్వాత పాడతాను. ఓకే, ఇప్పుడు డెడికేట్ చేసే సాంగే కదా? యా తప్పకుండా దీపుకే డెడికేట్ చేద్దాం. చూడు ఏం చేయట్లేదురా. గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే, మాయ చేసి అమాయే ప్రేమాయే. ఎంత గాయమైనా గాని నా మేనికేమి కాదు, పువ్వు సోకి నీ సోకు కందేనే. వెరిగిరాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది. నాది శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది. మనుషులెరుగలేదు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. మమకారమే హీలాలి పాటగా రాసేది హృదయం. ఉమాదేవిగా శివుని అర్థభాగమైనాలోన తినుమా. శుభలాలి లాలి జో, లాలి లాలి జో, ఉమాదేవి లాలి జో, లాలి లాలి జో. మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా, నా హృదయమా. వావ్, అసలు ఒకళ్ళ సింగింగ్ ఇంకొకళ్ళ మ్యూజిక్. బేస్ గిటార్ ఆ సాంగ్ చాలా బాగుంటుంది. ఇంతకీ బాగా పాడారండి స్వాతి గారు, నాకైతే బాగా నచ్చేసింది. బాగా పాడారు, చాలా సూపర్ కదా. మీకోసం అంటే సాంగ్ ని డెడికేట్ చేశారు. నిన్ను పాడటం అనేది ఏ శృతి, తప్పింది ఏ శృతి. అవన్నీ సినిమాల వరకే బాగుంటాయి. ఓకే, సో దీపిక గారు, అసలు మీరు సింగర్గా అయి ఉండకపోతే అసలు ఏమై ఉండేవాళ్ళు? ఇన్ఫ్యాక్ట్ సింగర్ కాకపోయి ఉంటారు. అవ్వకపోయింటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యేవాడిని. అంటే బేసిక్గా సీరియస్గా నాకు సాఫ్ట్వేర్ చాలా ఇష్టం. నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశాను బీటెక్లో, ఐటీ అనమాట. ఆ ప్రోగ్రామింగ్ అది బాగా చేసేవాడిని కాలేజ్లో ఉన్నప్పుడు. ఏముంది, ఇప్పుడు రైట్ నో యూఎస్లో ఉండేవాడిని జాబ్ చేసుకుంటూ. అది లేకపోతే ఇదే, అంటే ఇలా ఉండేవాడిని. అది కూడా ఆప్షన్ ఉండింది నాకు ఈ లైఫ్లో కూడా, బట్ నేను సింగింగ్ని చూస్ చేసుకున్నాను. బట్ అందులో కూడా ఎక్సెల్ చేస్తాడు 100%. చాలా కాన్సన్ట్రేట్ చేస్తే. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు చెప్తాడు, నువ్వు బాగా చదువుకుని బీటెక్ చేసి ఉంటే నువ్వు కూడా యూఎస్ వెళ్ళి హ్యాపీగా సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడు దానివి అంటాడు నాతో. బట్ నాకు అది ఇంట్రెస్ట్ కాదు.
ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అలా కూర్చుని నేను అంతసేపు, యాజ్ దీప్ ఆల్సో నోస్ ఇట్, నేను చాలా అంత ఒక దగ్గర కూర్చుని చేసే వర్క్ టైప్ కాదు నేను మోర్ క్రియేటివ్. ఇన్ఫ్యాక్ట్ మేము నా కుకింగ్ చాలా ఇంట్రెస్ట్తో మేము ఈ మధ్య చిన్న బిజినెస్ ఒకటి స్టార్ట్ చేసాం. పెళ్ళయ్యాక మీతో కలిసి వచ్చిన స్టార్ట్ చేసాం. సో ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. చాట్ కాన్సెప్ట్స్ అని చాట్ ఐటమ్స్ అని దొరుకుతాయి అనమాట. అండ్ అది దాని పక్కనే కోనసీమ దప్పళ్ళం అని ఇట్స్ ఆల్ సౌత్ ఇండియన్. ఇప్పుడు డ్రైవ్-ఇన్స్ చాలా ఫేమస్ కదా. సో వన్ ఆఫ్ ద డ్రైవ్-ఇన్స్ సబర్బ్ డ్రైవ్-ఇన్ అని ముసాపేట్ టు హైటెక్ సిటీకి వెళ్ళే రోడ్ రెయిన్బో విస్తాస్ దగ్గర ఉంది. దాని వెనకాల మావి 2 స్టాల్స్ ఉన్నాయి ఒక డ్రైవ్-ఇన్లో. కోనసీమ దప్పడం సౌత్ ఇండియన్ రెస్టారెంట్, అది సౌత్ ఇండియన్ ఫుడ్ స్టాల్. చాట్ కాన్సెప్ట్స్ అని అక్కడ మీకు చాట్ ఆల్ టైప్స్ ఆఫ్ చాట్ వెరైటీస్ దొరుకుతాయి. లైక్ పావ్ బజ్జీ, చోలే భటూరా నుంచి సమ్ మొయిటోస్ అని. సో పీపుల్ ఎవరికైనా నచ్చితే ప్లీజ్ డూ కమ్. అప్పుడప్పుడు దీపు అక్కడ మీకు కనిపిస్తాడు. దీపు గారు, మీరు స్వాతి గారు చేసే ఏ పనులకి మీకు ఎక్కువగా బాగా నవ్వు వచ్చి ఈ పనులు చేస్తే అసలు నేను నవ్వు ఆపుకోలేను అనే పనులు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఆ మాట అడిగితేనే నవ్వు వస్తుంది చూస్తారా? ఓకే, యా, ఏమున్నాయి? స్వాతి రవితేజ డైలాగ్స్ చెప్తుంటుంది అప్పుడప్పుడు. ఓహో, ఈ యాంగిల్ కూడా జస్ట్ ఊరికే కామెడీగా రవితేజ లాగా బ్రహ్మానందంలో డ్యాన్స్ చేస్తుంది. సో అట్లాంటి కామెడీ యాంగిల్స్ చాలా ఉన్నాయి స్వాతిలో. అది సమయం బట్టి బయటపడుతుంటాయి. అవన్నీ చూపించాను నేను, అవన్నీ చూసి నేను ఎంజాయ్ చేస్తాను. సో దీపు ఎప్పుడైనా మిమ్మల్ని బాగా ఏడ్పించారా అండి? దీపు వల్ల బాగా ఏడ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు ఏడ్చేదాన్ని బాగా. ఎప్పుడునా? యా, చాలా మూమెంట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ జస్ట్ ఈ ప్రోగ్రామ్ ముందు కూడా చిన్న లిటిల్ తీరా, అంటే హీస్ నాట్ వెరీ ఎక్స్ప్రెసివ్ కదా. సో కాబట్టి నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే బట్ అది నా ఫాల్టే కూడా. తను ఎక్స్ప్రెసివ్ కాదని నాకు తెలిసి కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. సో నేనే అడ్జస్ట్ అయిపోతా ఇక ఏడవను. ఇలా ఎక్స్ప్రెసివ్ కానీ వాళ్ళతో ఐ మీన్ కష్టమా లేకపోతే? యాక్చువల్లీ మరీ అంత డమ్మేం కాదు. అలానే లేదు, బేసిక్ గా చాలా మంది మనసులో ఉన్న బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు. కొంతమంది మనసులో ఉంటుంది కానీ బయటికి చెప్పలేరు కదా. సో అంటే తను స్వాతి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఒకసారి ఒకటి ఇచ్చిన తర్వాత కూడా ఇంకోటి ఎక్స్పెక్ట్ చేస్తుంది. బుజ్జి ఇందాక ఏం జరిగింది? స్వాతి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోతున్నాను నేను. సో అట్లా చిన్న చిన్న ఎక్స్పెక్టేషన్స్ మనకి అలా తెలియకపోతే అలా వస్తుంది అనమాట. ఇంకా ఐఎమ్ ఓవర్ ఇట్, ఇట్స్ ఓకే. అంటే నేను అలవాటు పడిపోయాను. అంటే తన దగ్గర నుంచి ఎక్స్ప్రెషన్స్ తను అనుకున్నప్పుడు ఇస్తాడు, నేను ఎక్స్పెక్ట్ చేయకూడదని అని దానికి అలవాటు పడ్డా, విచ్ ఇస్ గుడ్ ఆల్సో. ఎవరు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. నేను ఎంతసేపు మార్చాలని ప్రయత్నించకూడదు. ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటే ఎక్స్ప్రెషన్కి వాల్యూ ఉండదు. ఓహో, ఓకే, నేను ఐ విల్ స్టాప్ ఎక్స్ప్రెసింగ్ నౌ. నీకు అది అందం. ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు ఆపకూడదు, అలాగే ఎక్స్ప్రెస్ చేయని వాళ్ళు సమ్ టైమ్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా మానకూడదు. బాగా చెప్పాను కదా, చాలా బాగా చెప్పారు. దీపు గారు, మీరు సంగీతం అంటే బాగా ఇంట్రెస్ట్, మ్యూజిక్ అంటే సూపర్, ఇంకా ఐ మీన్ పీక్ అనమాట. నేనంటే బాగోదు అన్నట్టుగా అనలేదు. సో మరి మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి ఫ్యూచర్లో? మ్యూజిక్ ప్రస్తుతానికైతే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే అంటే ఆపర్చునిటీ వస్తే మాత్రం చేస్తానండి. అదేంటంటే నాకు వేరే గోల్స్ ఉన్నాయి. ఐ వాంట్ టు సింగ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. అంటే నాకు వేరే గోల్స్ ఉన్నాయి, అవి రీచ్ అది బేస్ నా కాన్సన్ట్రేషన్ దానిపైనే ఉంది. అవకాశం వస్తే మాత్రం నేను చేయడానికి రెడీగా ఉన్నాను. అంటే బేసిక్గా యాక్చువల్గా మా అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్. మా అన్నయ్య వేసవి సెలవుల్లో అనే సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేశాడు. బట్ అది అన్ఫార్చునేట్గా రిలీజ్ అవ్వలేదు. అప్పుడు రిలీజ్ అయిపోయి ఉంటే పాటికి మంచి మ్యూజిక్ డైరెక్టర్ సెటిల్ అయ్యేవాడు. మా అన్నయ్య ఈజ్ బెటర్ మ్యూజిక్ డైరెక్టర్ దాన్ మీ. అంటే ఐ కెన్ సే దట్. నేను మా అన్నయ్య కూర్చుంటే ఇంకా బెటర్ మ్యూజిక్ వస్తుందని నా ఫీలింగ్. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ అనమాట. లవ్ చేసుకున్న వాళ్ళ మధ్యలో, ఐ మీన్ లవ్ చేయడం అనే కాదు, నార్మల్గా అసలు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ మధ్యలో, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎలాంటి అండర్స్టాండింగ్ ఉండాలి, అప్పుడు ఎలా సక్సెస్ అవుతుంది, ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు అని మీ ఇద్దరు ఫీలింగ్? అంటే బేసిక్గా ఎక్స్పెక్టేషన్స్ తక్కువ, అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి ఆపోజిట్ వాళ్ళ మీద. అండ్ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఆ రెండు ఉంటే అంటే లైఫ్ సాఫీగా వెళ్ళిపోతుంది. ఎప్పుడు అబద్ధం ఆడకూడదు. నా ఫీలింగ్ అది. ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళకి మా ఇద్దరికి తెలియకుండా బయట వాళ్ళకి తెలిసిన విషయం ఏమీ ఉండకూడదు. అంటే నాకు దీపుకు తెలియకుండా నేను ఏమీ చేయకుండా ఉండాలి. అండ్ నాకు తెలియకుండా దీపు మధ్యలో ఏం దాపరికాలు ఉండకూడదు.
ఆనెస్ట్గా ట్రూత్ఫుల్గా ఉండాలి ఎవరైనా సరే ఇన్ జనరల్. అప్పుడు డెఫినెట్గా గొడవలు అస్సలు అవ్వవు. అండ్ సపోర్టివ్, ఒకరికొకరు సపోర్ట్ ఇవ్వాలి అంతే, దట్స్ ఇట్. యా ఆఫ్ కోర్స్. అంటే శ్రీమతి ఒక బహుమతి, మీ శ్రీమతి మీకు బహుమతి అయిందంటే ఎలా, ఏ విషయాల్లో తిని నాకు నిజంగానే ఒక బహుమతి, ఒక గిఫ్ట్ అని నువ్వు ఫీల్ అవుతావు? అని నేను ఫీల్ అవుతున్నాను. అసలు నేనే ఫీలే కాదు. అంటే నేను ఎలా ఎప్పుడు ఫీల్ అవుతానంటే, నేను చాలా కామ్ కదా. సో నేను ఒక 10 మందిలో వెళ్ళినా ఎక్కువ, అంటే చాలా కామ్ అంటే మరీ టూ మచ్ కామ్, అంటే క్లోజ్గా ఉండే వాళ్ళతో బాగానే మాట్లాడతాను, అది వేరే విషయం. అయితే స్వాతి ఏంటంటే, ఇప్పుడు నేను గ్రూప్లో వెళ్ళినా పెద్ద క్రియేట్ చేయలేను, నా ప్రజెన్స్ క్రియేట్ చేయలేను. సో స్వాతి ఏంటంటే నేను లేకపోయినా నా ప్రజెన్స్ క్రియేట్ చేస్తుంది. సో అదొక నేను అది మంచి మంచి ప్లస్ లాగా. ఐఎమ్ యువర్ మేనేజర్ అనమాట. మేనేజర్ కాదు, జీతం కావాలి. సో మంచి గిఫ్ట్ అంటే నేను వికీపీడియా, నేను గాడ్స్ గిఫ్ట్గా నేను అనుకుంటాను స్వాతి నాకు. స్వాతి గారు, అంటే బేసిక్గా భర్త అనగానే ఒక చిన్న మీనింగ్ అందరికీ వచ్చేస్తుంది, భర్త అంటే భరించేవాడే భర్త అని. అసలు స్వాతి గారిని ఎలా భరిస్తున్నారు, ఐ మీన్ ఏ విషయంలో అని నేను అలా అడగలేను, నేను సీరియస్గా చూస్తాను. యాక్చువల్లీ భరించేవాడే, ఐ మీన్ ఇట్స్ ట్రూ సేయింగ్. ఎందుకంటే వాళ్ళ తిక్కలు, అంటే వైఫ్ తిక్కలు భరించాలి. అంటే బేసిక్గా ఎనీ ఉమెన్ తిక్కలు ఉంటాయి, చాలా తిక్కలు ఉంటాయి. వాళ్ళు ఏ మూమెంట్లో ఏం ఆలోచిస్తారో ఏం చేస్తారో కూడా తెలియదు. కూడా చెప్పాలి, నువ్వు తిక్కలు అంటే మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. బికాస్ అవన్నీ అప్పుడప్పుడు కొంచెం పిచ్చి కూడా చేస్తుంటారు. సో అవన్నీ మూడ్ స్వింగ్స్ వల్ల. బెటర్ వర్డ్ దీపు. యా నైస్. నిజంగా ఆ మూడ్ స్వింగ్స్ ని భరిస్తారు, అంటే భరించాలి. అంటే నేనైతే భరిస్తాను, సూపర్ గా భరిస్తాడు ఆ విషయంలో. ఆ మూమెంట్ లో తను హైపర్ గా ఉన్న మూమెంట్ లో నేను కామ్ గా ఉంటాను. తను కూల్ అయ్యాక అప్పుడు చెప్తాను, నువ్వు ఇలా ఉన్నావు అని చెప్తా. అలా చెప్తే అపరిచితుడు ఒక సీన్ ఉంటుంది కదా లాస్ట్ కు, నిన్ను చంపింది నేను కాదు నాకు మాత్రం తెలియదు నేనే, అలా చేస్తాడు కదా, నేను అలాగే చేస్తాను. చూసారా యాక్టింగ్? నేను అలాగే చేస్తాను తెలుసా. సో దీపు గారు, మీ ఫ్యూచర్ ఐ మీన్ ప్రాజెక్ట్స్ ఏంటి? ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి, కొన్ని 2-3 ఉన్నాయి. సినిమాలో పాడాను. రీసెంట్గా అయితే బాహుబలిలో పాడాను, తర్వాత కళ్యాణ వైభోగమే, ఈడో రకం ఆడో రకం, ఇవన్నీ పాడాను. కొన్ని సినిమా పేర్లు తెలీదు, సాంగ్స్ అయితే ఉన్నాయి కానీ ఎట్టుకం పేర్లు పెద్దగా, అంటే ఇంకా పేర్లు పెట్టకుండా ఉన్నవి అలా ఉంటాయి కొంచెం. సో మణిశర్మ గారికి ఒక సాంగ్ పాడాను, ఆ సినిమా పేరు తెలియదు నాకు. ఇంకా హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ పాడాను. ఇంకా అలా ఉన్నాయి కొన్ని సాంగ్స్. సో ఇంకా ఇలాగే మీరు బోలెడని సాంగ్స్ పాడేసేసి మా ఇయర్స్కి అందరికీ వినిపించాలని చెప్పేసి మంచి హిట్స్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరేసుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని మాకు స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ స్వాతి, థ్యాంక్ యూ దీపు గారు. థ్యాంక్ యూ సో మచ్.